హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు నేను టేస్ట్ థెరపీలో సగ్గుబియ్యంతో చల్ల పునుగులు అలాగే టొమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సేమ్ నేను చూపించిన విధంగానే చేస్తే ఆయిల్ పీల్చకుండా బయట నుండి క్రిస్పీగా లోపల నుండి మెత్తగా రుచిగా ఉంటాయి. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. వీటిని 2 సార్లు బాగా కడగాలి. సగ్గుబియ్యం పునుగులు చేసుకోవాలి అంటే మీరు సగ్గుబియ్యాన్ని ముందు రోజు నైటే నానపెట్టాలి. ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలంటే మార్నింగే నానపెట్టాలి. అంతేకాని 4 గంటల ముందు నానపెట్టి చేసుకుంటే మాత్రం ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు పునుగులు పేలే అవకాశం ఉంది. వీటిని శుభ్రంగా కడిగాక ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. వీటిని మూత పెట్టుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటేనే సగ్గుబియ్యం పునుగులు బాగా వస్తాయి. ఒకవేళ పెరుగు పుల్లగా లేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఇలా పెరుగంతా పీల్చేసుకుని సగ్గుబియ్యం మెత్తగా అయిపోయాయి. దీన్ని పక్కన పెట్టేసి ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ చేస్తున్నాను. ఇది పునుగుల్లోకే కాదు, ఇడ్లీ, దోశ, బోండా ఏ టిఫిన్లోకైనా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిర్చి, అలాగే 6 పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి మిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం వేగాక కొత్తిమీరను ఇలా కాడలతో సహా ఒకసారి కడిగి వేస్తున్నాను. ఈ చట్నీకి కొత్తిమీరని ఖచ్చితంగా వేసుకోవాలి, అదే టేస్ట్నిస్తుంది. కొత్తిమీరను కొంచెం సేపు ఫ్రై చేశాక 4 టొమాటోలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలు కొంచెం సేపు మగ్గాక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. దీన్ని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా మగ్గాక ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. దీనిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనికి పోపు కోసం 1 టీ స్పూన్ నూనెను వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి వేగాక చట్నీలో కలిపేస్తున్నాను. టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగుల కోసం 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదాను వేస్తున్నాను. అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి చేత్తోనే అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ముందలే నీళ్లు పోయకూడదు. పూర్తిగా కలిపేశాక మీరు నీళ్లు అవసరం అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మాత్రమే నీళ్లు చిలకరించుకోండి. ఒక ప్యాన్ పెట్టి నూనెను పోస్తున్నాను. నూనె వేడయ్యాక చేత్తోనే ఇలా బాల్లా అనుకుని పునుగులను నూనెలో వేసేయండి. ఎన్ని పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా వేసి ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక ఇలా ఆయిల్ అబ్జార్బింగ్ షీట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా వేస్తున్నాను. వీటిని కూడా 2 వైపులా కాల్చుకుని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తున్నాను. ఇవి టొమాటో చట్నీతో వర్షం పడేటప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే భలే ఉంటాయి. చల్లారిన తర్వాత మాత్రం కొంచెం మెత్తగా అయిపోతాయి, కాబట్టి వేడివేడిగానే తినాలి.
ఎలా అనిపించిందండి వీడియో? మీకు నేను చేసిన వంటలు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.